రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాళా కోరు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో, లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం, నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం, దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని, ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా 13 మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం, చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ, కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, ఎంపీపీ, వాళ్ళిద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక 10 గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక 11 కార్లు, వెనక ఒక 13 కార్లు, మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క అంటే కారు ఎటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కార్లు పెట్టి, పక్కలో కార్లు పెట్టి, అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి ఎప్పుడైతే ఆ అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనే అతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుద్దించుకుని పారిపోయి వస్తే పోలీసులు ఎక్కడున్నారే అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా. పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి 1/2 కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు. అంటే అంతా తెలుసు వాళ్ళకి, ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్, ముందే ప్రీ ప్లాన్గా మీరు ఎక్కడికి రావాలి, మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి, పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్, సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే. వెంటనే అంతా అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు, గబగబా వెళ్ళి ఆ రాముని తలకాయ పైలిపోయి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. రమేష్ యాదవ్ని, గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. అంటే మేమే చేర్చామండి పోలీసులు చెప్పటానికి, మేమే చేర్చామన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కారుల్లో రౌడీలు, గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకులు, ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను పోలీసుల్ని.
స్పృహ లేదా అని అడుగుతున్నాను. మీకు విజిలెన్స్ లేదా? ఊరూరికి షాడో పార్టీలు ఉండవా? టెన్షన్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రారంభంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ని, డీజీపీని ఎలర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబును ఇటువంటి తప్పుడు బుద్ధితో ఉన్నాడు. ఏదో రకంగా గూండాయిజం చేసి, రౌడీజం చేసి ఆ ఎన్నికని మామాని గెలిపించుకుని జనంలో దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు కీర్తి, చంద్రబాబు ప్రభుత్వం యొక్క పతనాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో గెలిచాం, పులివెందుల్లో గెలిచామని చెప్పినటువంటి తప్పుడు పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు.